ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈ రోజున మనం రోజు తినే ఆహారం గురించి ఒక మంచి విషయం తెలుసుకుందాము. ఈ ఆహారాన్ని మనం ఇంట్లో కానీ వేడుకల్లో కానీ వృధాగా పారబోసేటటువంటి మనస్తత్వం అంత సబబైనది కాదు. ఎందుకంటే మన దగ్గరకు ఈ ఆహారం ఎలా వస్తుందో తెలుసా? అసలుకి ఒక రైతు పొలం దున్ని వరి నాటేసి దానిని చంటి బిడ్డల 5 నెలలు కష్టపడి వచ్చిన ధాన్యాన్ని ఒక దళారికి అమ్మితే, ఆ దళారి ధాన్యం వరకు అమ్మితే అంటే రైస్ మిల్లకు అక్కడున్న కూలీలు ధాన్యాన్ని బియ్యంగా మార్చి వ్యాపారస్తులకి అమ్మితే వాళ్ళ దగ్గర నుండి మన దగ్గరకు వచ్చేసరికి 8-9 రకాలుగా చేతులు మారుతుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే రైతు కూలీల కష్టం, ధాన్యపు మరలో పనిచేసే కూలీల కష్టం, కిరాణా కొట్టులోని గుమస్తాల కష్టం, ధాన్యం బస్తా తయారు చేసేటటువంటి రైతు కార్మికుల కష్టం, రవాణాలో ఎగుమతి దిగుమతి కార్మికుల కష్టం, ఇలా ఇంతమంది కష్టంతో పండినటువంటి ధాన్యం మనకి ఆహారం కింద అవుతుంది. కాబట్టి ఆ ముద్ద తినేటప్పుడు ఇంతమంది కష్టాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఆహారాన్ని మనం కావలసినంత మాత్రమే వాడుకుంటే మంచిది. ఇలాంటి ఆహారాన్ని మనం వృధా చేసినట్టయితే మన కార్మికులను, కర్షకులను అవమానించినట్టే. కాబట్టి ప్రియ బంధువులారా, ఒక్కసారి ఆలోచించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.